ఎవరైనా సరే పెళ్లి చేసుకున్న తర్వాత కలిసొచ్చింది, చాలా బాగుంది అని చెప్తూ ఉంటారనమాట. అయితే ఇప్పుడు మనం చెప్పబోయే నక్షత్రంలో జన్మించిన అమ్మాయిని చేసుకోవడానికి చాలా అదృష్టం ఉండాలన్నమాట. ఖచ్చితంగా ఈ నక్షత్రానికి ఉన్న పవర్‌ని వల్ల, ఈ నక్షత్రంలో జన్మించిన అమ్మాయిని చేసుకోవడం వలన, ఆ చేసుకున్న వ్యక్తికి అప్పటి నుంచి అన్ని రకాలుగా అనమాట. ఇంట్లో పరిస్థితులు కానివ్వండి, ఉద్యోగ పరిస్థితులు కానివ్వండి, వ్యాపారం చేసే వాళ్ళకి వ్యాపార పరిస్థితులు కానివ్వండి, డే టు డే లైఫ్‌లో కూడా చక్కటి అదృష్టం వచ్చే అవకాశం ఉంటుంది. పెళ్ళికి ముందు ఈ నక్షత్రం అమ్మాయిని చేసుకున్నాక లైఫ్‌లో చాలా చేంజ్ కనిపిస్తుందనమాట. ముఖ్యంగా ఆర్థిక పరంగా తప్పకుండా మంచి లాభాలు వచ్చే అవకాశం ఉంటుంది. ఆ నక్షత్రాల్లో మొదటి నక్షత్రం ఏంటంటే అనురాధ నక్షత్రం. అనురాధ నక్షత్రం అమ్మాయిలు చాలా శాంత స్వభావులు. వీళ్ళు చాలా చక్కగా కుటుంబాన్ని బాధ్యతాయుతంగా స్వీకరిస్తారు. అలాగే భర్తను సుఖంగా ఉంచుతారు, వీళ్ళు సుఖంగా ఉంచుతారు. ఈ నక్షత్రంలో జన్మించిన అమ్మాయిని చేసుకోవడం చాలా మంచిది. తర్వాత రోహిణి నక్షత్రం. రోహిణి నక్షత్రంలో జన్మించిన అమ్మాయిలు కూడా చాలా అందంగా, ఆకర్షణీయంగా ఉంటారు. ప్రశాంతమైన వాతావరణం ఇంట్లో క్రియేట్ చేస్తారు. భర్తను ప్రేమించడంలో, గౌరవించడంలో కూడా చాలా ముందుంటారు. ఈ నక్షత్రంలో జన్మించిన అమ్మాయిని చేసుకోవడం చాలా అదృష్టం. తర్వాత హస్త నక్షత్రం, తర్వాత ఆరుద్ర నక్షత్రం, తర్వాత శ్రవణ నక్షత్రం. ఈ 3 నక్షత్రాలు జన్మించిన అమ్మాయిలు కూడా చాలా సున్నితమైన మనస్తత్వం కలిగి ఉంటారు. భక్తి భావాలు ఎక్కువ ఉంటాయి. సాంప్రదాయాలను గౌరవిస్తారు. వీళ్ళు అడుగుపెట్టిన ఇంట్లో సంపదలు వెల్లివిరుస్తాయి.